అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. నల్గొండ జిల్లా దేవరకొండలో వానలు దంచుకొడుతున్నాయి. భారీ వర్షాలతో కొమ్మేపల్లి గురుకుల స్కూల్ ఆవరణలోకి వరద చొచ్చుకొచ్చింది. దాంతో తమను కాపాడాలంటూ విద్యార్థులు ఆర్తనాదాలు పెడుతున్నారు. విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ స్కూల్ వద్దకు చేరుకున్నారు. అదేవిధంగా దేవరకొండ ఏఎస్పీ, ఆర్డీఓ, ఎంఆర్ఓ పలువురు అధికారులు చేరుకున్నారు. హాస్టల్లో ఉన్న పిల్లలను బయటకు తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాదు గురుకుల పాఠశాల ఎదుట ఎప్పటికప్పుడు పరిస్థితిని అధికారులు సమీక్షిస్తున్నారు. రెండు రోజుల నుంచి ఇక్కడ వర్షం భారీ జోరున ఎత్తున పడుతుంది. వర్షం పడ్డప్పుడల్లా నైట్ కరెంట్ ఉండలేదు. మాకు పండుకోవాలన్నా చాలా ఇబ్బంది ఉంది. చుట్టూ పహారీ కూడా లేనందువల్ల స్కూల్లోకి కూడా నీళ్లు చొరబడుతున్నాయి. ఇంకా మా టీచర్లు పొద్దున రావాలంటే చాలా ఇబ్బంది ఉంది. బయటికి వెళ్ళాలన్నా లోపలికి రావాలన్నా బయట స్కూల్కి వెళ్ళి బయట ఒక అడుగు బయట పెడితే మోకాళ్ళ లోతు నీళ్లు వస్తున్నాయి. ఇంకా నైట్ కరెంట్, ఇంకా డ్రింకింగ్ వాటర్ అయితే ఇక్కడ చాలా తక్కువ ఉన్నది. అసలు డ్రింకింగ్ వాటర్ అంత లేదు. ఏదైనా బయట నుంచి లోపలికి ఏది రావాలన్నా చాలా ఇబ్బంది ఉంది. మాకు బయట కూడా స్ట్రీట్ అంటే నైట్ పోర్ పోతుంది. పోర్ కూడా సరిగా ఉండలేదు. ఏదైనా కొంచెం పెద్ద పైన ఉన్న వాళ్ళు కొంచెం తొందరగా స్పందించాలని కోరుతున్నాను. ఇక్కడ 2 రోజుల నుంచి భారీ వర్షం తోటి ఇక్కడ వర్షం బాగా కురిసింది. బడి చుట్టూ మొత్తం 4 మూలల నడుమంత లోతులో నీళ్లున్నాయి. ఇక్కడ బయటికి రావాలన్నా స్కూల్ నుంచి దాటి బయటికి పోవాలన్నా చాలా ఇబ్బందిగా ఉంది. సార్లు వచ్చేటప్పుడైనా సార్లు కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ఇక్కడ పారి కూడా లేదు. 3 ఫేస్ కరెంట్ కూడా లేదు. పారి కూడా ఉంటే మాకు ఇంత ఇబ్బంది కలిగేది కాదు. చదువుకోవాలన్నా మాకు చాలా ఇబ్బందిగా ఉంది. నైట్ పూట అయితే పాములు, తేళ్లు, నైట్ అయితే దోమలు బాగా కురుస్తున్నాయి. ఇటు నల్గొండ జిల్లా దేవరకొండలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఒక గురుకుల పాఠశాలలో విద్యార్థులంతా కూడా లోపలే ఉండిపోవడంతో ఒక్కసారిగా వాళ్ళు ఆర్తనాదాలు వినిపించారు. దీనికి సంబంధించి కలెక్టర్ స్పందించి అధికారులంతా కూడా విద్యార్థులందరినీ బయటకు తీసుకొచ్చేసిన పరిస్థితి ఉంది. ఈ ఘటనకు సంబంధించిన ఓవరాల్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి రమేష్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రమేష్, మనం చూస్తున్నాం ఇటు వర్షాల నేపథ్యంలో విద్యార్థులంతా స్కూల్లోనే చిక్కుకుపోయిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్ గా ఎంతమంది విద్యార్థులను ఇటు అధికారులు బయటకు తీసుకొచ్చారో, సో ఎటువంటి చర్యలను అక్కడ చేశారనుకోవచ్చు రమేష్? గురుకుల పాఠశాలలో 543 మంది విద్యార్థుల వరకు కూడా ఉన్నారు. ఇది గురుకుల హాస్టల్ అని చెప్పవచ్చు. దేవరకొండలోని కొమ్మేపల్లిలో ఘటన చోటు చేసుకుంటూ గత రోజు తుఫాను ప్రభావితంతో భారీ వర్షాలు కురవడంతో మొత్తం ఆ స్కూల్ ఆవరణ మొత్తం కూడా నిండుకుండలను తలపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం వరదలో చిక్కుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వెంటనే విషయం తెలుసుకున్నటువంటి జిల్లా కలెక్టర్, ఎస్పీ కూడా సంఘటనా స్థలానికి బయలుదేరి ఉదయం నుంచి కూడా సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. విద్యార్థులకు కావాల్సినటువంటి టిఫిన్ కానీ అన్ని మంచినీటి వసతి కానీ ఎప్పటికప్పుడు లోనికి పంపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. విద్యార్థుల ఆర్తనాదాలను కూడా చూస్తడం జరుగుతుంది. మొత్తం కిటికీలో నుంచి కూడా వాళ్ళ అరుపులు కూడా వేస్తున్నారు. ఎట్టకేలకు వరద ప్రవాహం ఇంకా పెరగడంతో కూడా సహాయక చర్యలు చేపట్టడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే మొత్తం ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది అంతా కూడా, జిల్లా పోలీసు యంత్రాంగం అంతా కూడా తాళ్ల సాయంతో లోపల ఉన్నటువంటి విద్యార్థులంతా కూడా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. మనం ఎక్స్క్లూజివ్ బిగ్ టీవీ స్క్రీన్ పై విజువల్స్ కూడా చూస్తున్నాం. విద్యార్థులంతా కూడా తాడు సాయంతో కూడా వాటర్ నుంచి బయటకు వస్తున్నటువంటి విజువల్స్ కూడా చూస్తున్నాం. ఇది ఇప్పుడు కొత్త కాదు. వర్షం వచ్చినప్పుడల్లా కూడా ఇదే పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికీ పలుమార్లు అధికారులకు, మంత్రుల దృష్టికి తీసుకెళ్లినా కానీ తీరు మారలేదని చెప్పవచ్చు. మొత్తం ఈ కొత్త బిల్డింగ్ భవనానికి చుట్టూ ఉన్నటువంటి ఆ కాంపౌండ్ వాళ్ళు లేకపోవడం, పైన ఉన్నటువంటి కందుకూరు చెరువు ఉప్పొంగినప్పుడల్లా ఆ చెరువు నీరంతా కూడా, వరదంతా కూడా ఈ స్కూల్ ఆవరణానికి చేరుకోవడం, పాములు, తేళ్లు కూడా మొత్తం స్కూల్ ఆవరణలో రావడం, విద్యార్థుల ప్రాణాలతో చిలకాటమాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పవచ్చు. 540 మంది గిరిజన విద్యార్థులంతా కూడా అందులోనే చదువుతారు. ఉదయం నుంచి కూడా చూస్తున్నాం, రాత్రంతా వారు కరెంటు లేక అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పవచ్చు. ఇంకా 2 రోజుల పాటు కూడా వర్షాలు భారీగా కురిసే అవకాశం ఉందన్న వారందరినీ కూడా తీసుకెళ్లి ఆ బీసీ పక్కనే ఉన్నటువంటి బీసీ హాస్టళ్లకు చేరవేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. సహాయ కార్యక్రమం అయితే వేగవంతమైంది. జిల్లా కలెక్టర్ వెంటనే విషయం తెలుసుకొని ఇలా త్రిపాఠి, అదేవిధంగా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అంతా, ఏఎస్పీ, ఆర్డీఓ అధికారులంతా కూడా
పనులని వేగవంతం చేయడం జరిగింది. విద్యార్థులకు ఎలాంటి ప్రమాదం లేకున్నప్పటికీ కూడా స్కూల్ ఆ బిల్డింగ్ గిరిజన హాస్టల్ బిల్డింగ్ కొత్త భవనమే అయినప్పటికీ కూడా మొత్తం పరిసర ప్రాంతాలంతా కూడా లోతట్టుగా మారడం, వరద నీరంతా కూడా పైనుంచి ఎగువ నుంచి వరద నీరు వస్తుండడంతో కూడా ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పొచ్చు. విద్యార్థులు మాత్రం భయభ్రాంతులకు గురి అవుతున్నారు. వారికి కావాల్సినటువంటి అన్ని వసతులు ఎప్పటికప్పుడు ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ఒక్కొక్కరిని మాత్రం బయటకు తీసుకొస్తున్నారు. ఏదైనా వాహనాన్ని ట్రాక్టర్నో వాహనాన్నో లోపలికి పంపించి అంతా కూడా వారిని బయటికి తీసుకురావాలన్నా కానీ వాహనాలు లోనికి వెళ్ళలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఆ రోడ్ అంతా కూడా పూర్తిగా పోయినటువంటి పరిస్థితి, ఏ వాహనం కూడా లోపలికి వెళ్ళదు. కేవలం వారు నడుచుకుంటూ మాత్రమే బయటికి రావాల్సింది కాబట్టి తాడు సాయంతో కూడా వెళ్తుంది. ఒక రెస్క్యూ ఆపరేషన్ లా మనం చూస్తున్నాం. మొత్తం కూడా ఎస్పీ ఆధ్వర్యంలో, కలెక్టర్ ఆధ్వర్యంలో కూడా అంతా బృందాలంతా అక్కడికి చేరుకొని సహాయక చర్యలు అయితే వేగవంతం చేయడం జరిగింది. అక్కడ ఎస్టీ హాస్టల్ నుంచి తిరిగి వారికి బీసీ హాస్టల్లోకి షిఫ్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపించిందని చెప్పొచ్చు. ఉదయం వరకు కూడా వారికి సురక్షితంగా అల్పాహారం అన్ని వసతులు కూడా కల్పించినప్పటికీ కూడా వరద ప్రభావం ఎక్కువగా ఇంకా వస్తుండడం, అదేవిధంగా వర్షాలు కూడా ఇంకా 2 రోజుల పాటు వస్తుండటంతో సేఫ్గా కూడా పిల్లలందరినీ కూడా పక్క హాస్టల్ కి తరలిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కొనసాగుతుందని చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా విద్యార్థులు 540 మంది విద్యార్థులు, అదేవిధంగా అది స్కూల్ ప్లస్ కాలేజీ, మొత్తం స్కూలు కాలేజీ, ఎస్పీ గురుకుల పాఠశాల కళాశాల 2 కలిపే ఉంటాయి. మొత్తం విద్యార్థులు కానీ అదేవిధంగా అందులో ఉన్నటువంటి స్టాఫ్ కానీ ప్రతి ఒక్కరు కానీ వారు రాత్రి నుంచి కూడా అలాగే ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు. ప్రస్తుతం మాత్రం అధికార యంత్రాంగం అంతా కూడా పూర్తి స్థాయిలో దేవరకొండలోనే నిమగ్నమై ఉంది. ఎప్పటికప్పుడు కూడా ఏర్పాట్లను పరిశీలించి విద్యార్థులంతా కూడా సేఫ్ సైడ్ గా బయటికి తీసుకొస్తున్నారు. ఇంకా ఎలాంటి సహాయక చర్యలైనా కానీ అన్ని విధాలు ఆదుకుంటా ఎవరు భయపడాల్సినటువంటి పని లేదని కూడా జిల్లా కలెక్టర్ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ రమేష్. సో మొత్తానికి చూసుకోవచ్చు, ఇటు ఏదైతే దేవరకొండలో వర్షాలు కురిసాయో విద్యార్థులంతా కూడా అటు స్కూల్లోనే చిక్కుకుపోయారు. వాళ్ళందరినీ కూడా ఇటు కలెక్టర్ ఆదేశాలతో అధికారులు అక్కడికి చేరుకొని వాళ్ళందరినీ కూడా సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. మరొక వైపు ఇటు దేవరకొండ, నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఏవైతే వర్షాలు కురుస్తున్నాయో వాటికి సంబంధించి ఎప్పటికప్పుడు అధికారులు అందుబాటులో ఉండాలి అంటూ కూడా ఇటు ఆదేశాలైతే జారీ చేసిన సిచ్యువేషన్ ఉంది. మనం విజువల్స్ మీద కూడా చూసుకోవచ్చు, విద్యార్థులు ఒక్కసారిగా కూడా గత 2 రోజుల నుంచి మాకు వర్షాలు పడుతున్నాయంటూ విద్యార్థులు వాపోతున్నారు. విద్యార్థుల ఆర్తనాదాలు కూడా మనం ఒకవైపు చూసుకోవచ్చు. అనంతరం వాళ్ళ విజువల్స్ చూసిన తర్వాత, అలాగే వాళ్ళ ఆర్తనాదాలు విన్న తర్వాత కలెక్టర్ వెంటనే అక్కడికి చేరుకొని అధికారులందరినీ కూడా వెంటనే విద్యార్థుల వద్దకి పంపించి వాళ్ళని కాపాడిన దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. ఒకరిని వెంట ఒకరిని అదే నీటిలో వాళ్ళని అధికారులు అక్కడికి చేరుకొని వారిని తరలిస్తూ ఉన్న దృశ్యాన్ని కూడా మనం చూడొచ్చు. ముందుగా ఎప్పుడైతే వర్షాలు ఇటు దేవరకొండలో అధికంగా పడ్డాయో అప్పటి నుంచి కూడా ఇటు అధికారులు ఒకవైపు అలర్ట్ గా ఉన్నారు. అయినా కూడా ఇటు విద్యార్థులు అక్కడ ఆర్తనాదాలు విని వెంటనే కలెక్టర్ స్పందించి వారిని సురక్షిత ప్రాంతాలకి అధికారులు తరలిస్తున్న దృశ్యాలను కూడా మనం చూడొచ్చు. చూసుకో